హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి 3 డెజర్ట్ రెసిపీ, ఓవెన్ లేకుండా, అలాగే నో గెలెటిన్ నో కార్న్ స్టార్చ్ రెసిపీ ఒకటి చూపించేస్తాను మీకు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన డెజర్ట్ కోసం అయితే కనుక ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. పొట్టు తీసి పెట్టేసిన పల్లీలు, బాగా వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు. దీంట్లోని 1 కప్పు వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకోవాలి. 250 ml మిల్క్ అనమాట, హాట్ మిల్క్. అది వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కూడా దీన్ని బాగా మనము నానబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా నానిపోతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనికి గీ అప్లై చేసుకొని ఇది మనము పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా గీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పల్లీలు నానిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. చూసారు కదా, పల్లీలు 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంటాయి. వేడి పాలు వేసి నానబెట్టాం కాబట్టి బాగా నానిపోతాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసేస్తే జోరుగా అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి కూడా వేడయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గర పడే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. కాబట్టి మాడిపోకుండా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోని మనము ఒక 70 గ్రామ్స్ వరకు కూడా బెల్లం పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం పొడి వేసాను. బెల్లం పొడి వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే తెల్ల నువ్వులు అవైలబుల్గా లేవు కాబట్టి నేను నల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక మీరు తెల్ల నువ్వులు కూడా కొద్దిగా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. స్టవ్ అసలు హై ఫ్లేమ్లోనే పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది. చూస్తారు కదా, ఇలా బాగా దగ్గర పడి గట్టిగా అయిన తర్వాత దీన్ని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గీ అప్లై చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లోని ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఈ మిక్స్ అంతా దీంట్లో వేసిన తర్వాత సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా సెట్ చేసుకోవాలన్నమాట.
ఇలా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా పల్లీలను కూడా పైన వేసుకోవాలి. గార్నిషింగ్ కోసం పల్లీల్ని పైన వేసుకొని ఇదంతా కూడా బాగా చల్లగా అయ్యే వరకు బయటనే ఉంచుకొని ఇది బాగా చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు ఈ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీ ఫేవరెట్ డెజర్ట్ ఏంటనేది కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలా పల్లీలతో గార్నిషింగ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ పెడితే చాలు, బాగా సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ 1 అవర్కి సెట్ అవ్వలేదు అంటే కనుక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కూడా పెట్టచ్చు, ఏమీ కాదు. చూసారు కదా, ఫ్రిడ్జ్లోంచి తీస్తే మనకు చక్కగా ఈ డెజర్ట్ 1 అవర్ తర్వాత బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీ డెజర్ట్ అనేది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఓవెన్తో అవసరం లేకుండా చక్కగా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.